ఉన్నాయి, అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. బీచ్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ్, మై ఫ్రెండ్ నిహాంత్. ఎట్లుంది బ్రో జర్నీ గోవా? మస్తు ఉంది. మనకి 13 అవర్స్లో వచ్చినాము. ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము ఇద్దరము. హాల్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, బాల్కనీ, ఇంకొకటి బెడ్రూమ్. ఇది వచ్చేసి వ్యూ, వచ్చేసి కలెక్షన్. దిస్ ఈస్ ఆసిఫ్ గాయ్స్. హాయ్ బ్రో. నిశాంత్. చెప్పు బ్రో, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ గోవా? చెప్పు బ్రో. యాక్చువల్గా ఇప్పుడు ఇది లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు సీజన్ కాకుండానే మనకి మంచిగా అన్ని దొరుకుతాయి, పెద్ద రష్ ఉండదు. యాక్చువల్గా మేము మాల్వన్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, వాటర్ రైడ్స్కి. అక్కడ ముంబై గవర్నమెంట్ వచ్చేసి క్వారంటైన్లో ఉంచుతున్నారని తెలిసింది. సో మేము అక్కడికి వెళ్ళదలుచుకోలేదు, అందుకనే మా ప్లాన్ చేంజ్ చేసుకొని దూసారా వెళ్తున్నాం. ఏదైనా రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని రండి బ్రో, ఇక్కడికి వచ్చి సఫర్ కావడం బెటర్ కాదు. మీట్ ఇన్ బీచ్. గాయస్, మేము ఇక్కడ నుంచి దూసారా స్టార్ట్ అయిపోతున్నాము. మీరు ఇక్కడికి వచ్చినాక మాత్రం మాస్క్ అసలే మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా మాస్కులు పెట్టుకోండి, అంతే కదా బ్రో. బీ సేఫ్టీ అండ్ బీ ఎంజాయ్. కార్లో వెళ్ళినా కూడా కార్లో ఎంతమంది ఉంటే అంతమందికి మాస్కులు ఉండాలి. మాస్క్ అనేది ఇక్కడ పక్కా పెట్టుకోవాల్సిందే. ఇదే స్విమ్మింగ్ పూల్, నో రిస్ట్రిక్షన్. దీనికి అలో లేదు ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి. అండ్ బార్. ఇప్పుడే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మన కార్ వచ్చేసి అక్కడ ఉంది, కార్ ఉంది ఇక్కడ. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఇక. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము, కార్లో వచ్చేసాము. స్టార్ట్ అవుతున్నాము. 1 అవర్లో మేము దూసారా వెళ్తాము. నేనైతే చాలా ఎక్సైట్ ఉన్నా. 2 పాయింట్స్ ఉంది, మనం ఫ్యూయల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయి. దానిలో చేంజ్ వచ్చింది, దూసారా వెళ్ళట్లేదు మేము. ఇప్పుడు ఆల్రెడీ 12 o'clock అక్కడికి పోయేసరికి 1.5 hour పడుతుంది. సో మేము ఇప్పుడు అస్సాం బీచ్ వెళ్తున్నాం. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. బీచ్ రీచ్ అయ్యాము. ఇప్పుడే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. కార్ పార్క్ చేసినాము. ఇక్కడ కార్ పార్కింగ్ మనీ లేదనుకుంటా, చూద్దాం. ఎట్లుంది బ్రో లొకేషన్? లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు కానీ చూస్తే మాత్రం మామూలు ఉండదు. చూడడానికి కూడా లొకేషన్ నాకు చాలా అనిపిస్తున్నది. బీచ్ కూడా చూడండి, చాలా బాగున్నది. బీచ్ చాలా నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. బీచ్ చాలా బాగుంది. అది రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. బీచ్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే చూడండి ఒకసారి. ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్స్పెక్టేషన్స్ దాటింది. చాలా పీస్ఫుల్గా ఉంది, మస్తు ఉంది, అసలు మస్తు నీట్గా ఉంది. చూడొచ్చు, ఎవ్వరు చాలా మంది చిల్ అవుతున్నారు. బాగా బీచ్ అండ్ కండోలెంట్ బీచ్ లెక్క కాదు ఇది, స్పెషల్ ఉంటుంది బీచ్. స్టాల్స్ అవి ఏమి ఉండవు ఇక్కడ, మనం బయట. గాయస్, ఇప్పుడే ఇక్కడ చూడండి ఒకసారి ఏమున్నాయో. జాగ్రత్తగా ఇక్కడ స్లిప్ అయిపోయింది. Bye bye Ashram Beach.